నమస్కారం అందరికీ. ఈరోజు లోకల్ బాయ్ నాని అనే యూట్యూబ్ క్రియేటర్, అతను విశాఖపట్నం సంబంధించిన యూట్యూబర్. అతను ఈరోజు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా వివాదాలకు గురవుతున్నాడు. అదేనో అతని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ బెట్టింగ్ యాప్లు అనే సంస్థలు ఎప్పటికప్పుడు బ్యాన్ చేస్తున్నా కానీ రోజు రోజుకి కొత్త పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీళ్ళందరూ ఈ టీనేజ్ యువతని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ ఒక 16 నుంచి 18 ఏజ్ వాళ్ళని, అదన్నా మరియు ఆ రోజువారీ వేతనానికి వెళ్ళే వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, పాపం వాళ్ళు కూడా ఇంగ్లీష్ తెలియని వాళ్ళు కూడా ఈ గూగుల్ ట్రాన్స్లేటర్లు పెట్టుకొని తెలుగులో ఆ బెట్టింగ్ యాప్లకి అడిక్ట్ అయ్యి వాళ్ళు మొదట్లో కొంచెం చిన్న అమౌంట్ తోటి వాళ్ళు బెట్టింగ్ చేస్తారు. ఆ తర్వాత అవి పోవటం వల్ల మనం పెద్ద అమౌంట్ పెట్టి మనం పెట్టింది ఎలా అయినా సరే రికవరీ అవ్వాలని చెప్పేసి పెద్ద మొత్తం అమౌంట్ వేరే చోట ఎవరన్నా దాపెట్టమని ఇచ్చిన డబ్బులు ఇవన్నీ చేతిలో ఉన్నాయి, మొత్తం ఆ బెట్టింగ్ యాప్లలో పెట్టేస్తున్నారు. అవి మొత్తం అప్పటికప్పుడే అయిపోతున్నాయి. ఈ విధంగా సూసైడ్లు, ప్రెజర్లకు గురవడం, అయ్యో అక్కడ అతని దగ్గర ఉన్న డబ్బులు అయిపోయిన తర్వాత లోన్ యాప్లోకి అడిక్ట్ అయ్యి ఆ లోన్స్ తెచ్చుకొని ఈ మాదిరిగా అవుతున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతవరకు ఇలాంటివి మనం డైలీ న్యూస్లలో చూస్తూనే ఉన్నాం. అవి పరిగణలోకి తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ మనం మనీ ఎర్న్ చేయాలంటే ఈ విధమైన గవర్నమెంట్ చట్టరీత్యా బ్యాన్ చేసినటువంటి యాప్లే కాదు, మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే చాలా వేస్ అనేవి ఉన్నాయి. లైక్ ఎలాంటివంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంది. అది ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. మరి ఒకటి ఇంకా మంచి ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ క్రియేటర్స్, పికిల్స్ అండ్ ఇంకా కొన్ని వాళ్ళు వెబ్సైట్స్ తయారు చేసుకొని అలాంటివి పికిల్స్ అవి అమ్ముకోవచ్చు. చాలా రకాలుగా వేసి ఉన్నాయి. యూట్యూబ్ నుంచి మనీ వస్తుంటాయి. మన టాలెంట్ ఉంటే టాలెంట్ దగ్గర మనీ ఎక్కడైనా వస్తుంది. సో గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి మనం యూట్యూబ్ క్రియేటర్స్ అనేవాళ్ళు ఇటువంటి ప్రమోట్ చేయొద్దు. ఈరోజు లోకల్ బాయ్ నాని ఇప్పుడు అతను మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. నేను బేసికల్లీ అన్ఎడ్యుకేటెడ్, సో ఇలాంటివి నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తే నేను ఎప్పుడో ఆపేశాను. సో ఈ విధంగా జరగటం అని అతను సారీ చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటివి మన ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ క్రియేటర్స్, ఇది మనం గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి ఇవి జనాలు అనేవి ఎడిక్ట్ అవ్వటం, దీనివల్ల వాళ్ళ ఇబ్బందులు పడి మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మనల్ని నమ్మి మన వల్ల మోసపోవటం అనేది ఎప్పటికీ జరగకూడదు. ఇది ఒక బ్యాడ్ నేమ్గా క్రియేట్ అవుతుంది. ఇది చాలా పొరపాటుతనం. అది మనం ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అంటే మనల్ని నమ్మిన వ్యక్తులని మనం మోసం చేయకూడదు. మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను మనం చూస్ చేసుకుందాం. సో ఇది నన్ను ఏమంటారంటే, మీరు ఎంత చెప్తున్నారండి, మీకేం అర్హత ఉంది ఈ విధంగా ఈ మాటలు చెప్తున్నారంటే, సో నేను యాజ్ ఏ కంటెంట్ రివ్యూయర్ ఐ విల్ రివ్యూ ద కంటెంట్ యాజ్ పర్ మై కంపెనీ గైడ్లైన్స్. నేను డైలీ ఇటువంటి సోషల్ మీడియాలో చాలా రివ్యూస్ అవన్నీ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి కంటెంట్ని యాజ్ పర్ మై కంపెనీ గైడ్లైన్స్ మేము స్ట్రిక్ట్లీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఇది నా అర్హత. సో ఇప్పటి నుంచి అయినా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదని నా వైపు ఒక సలహా చూసిన. నమస్కారం.